వర్తమానం ఏంటి? నమ్మకంతో కలిగి ఉంటుంది. వధువు సంఘం అనే మనము నమ్మకత్వం అనే ఆవరణాన్ని ధరించుకొని పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడాలి. నమ్మకత్వం అనే ఆభరణాన్ని ధరించుకొని పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడాలి. కనుక ఈరోజు నమ్మకత్వాన్ని గురించి మనం గమనించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నమ్మకంగా ఎంతమంది భక్తులు ఉన్నారు, ఆ భక్తులు ఎక్కడెక్కడ నమ్మకం ఉన్నారు అనే సుదీర్ఘ ప్రసంగాన్ని మనం విన్నాం. ఇంచుమించు 15 మంది మనం చూడబోతుంది. 15 మంది భక్తులు మనం చూడబోతుంది. దయచేసి నంబర్ 1 ఆది కాండము, దయచేసి మనం చదివినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆది కాండం 18వ అధ్యాయము ఎట్లనగా అబ్రహామును కూర్చి చెప్పినది, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగే ఉన్నానని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి పిల్లలు పుట్టకమునిపే అబ్రహాముకి సంతానం కలిగి అబ్రహాము తన పిల్లలకి చక్కటి క్రమశిక్షణ నేర్పిస్తాడని ఎరిగిన దేవుడు అబ్రహాముకి సంతానం పుట్టక మునిపే అబ్రహాముని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంత అద్భుతమైన. అందుకే నెహెమ్యా గ్రంథంలో మనం గమనించినట్టయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, దయచేసి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. అతడు నమ్మకమైన మనసు గల వాడని ఎరిగి కనానీయుల, హెత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు అబ్రహాముతో ఇలా దేవుడు ఎంత చక్కగా నమ్మకంతో కలిగి మాట్లాడుతున్నాడంటే, దేవుని దృష్టిలో అబ్రహాం ఎలా ఉన్నాడు తెలుసా? నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? నమ్మకంగా ఉన్నాడు. ఈ రోజు నీవు నేను మనం నమ్మకంతో కలిగి ఉండాలి. ఇప్పుడు అబ్రహాము ఎవరి దగ్గర నమ్మకం ఉన్నాడు? దేవుని దగ్గర నమ్మకం ఉన్నాడు. ఇంతకీ నమ్మకం ఉంటే వచ్చేది ఏంటి మనకు అని అంటే, దేవుడి దగ్గర నమ్మకం ఉన్నా, మనుషుల దగ్గర నమ్మకం ఉన్నా, మన అధికారుల దగ్గర నమ్మకం ఉన్నా, లేదా మన ఇంట్లో మనం నమ్మకం ఉన్నా మనకి ఏం జరుగుతుందో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈరోజు సహోదరి సోదరుల మనందరికీ దీవెనలు మెండుగా కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అబ్రహాము నమ్మకత్వంగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముకి దీవెన వచ్చింది, అబ్రహాము సంతానానికి మెండైన దీవెనలు వచ్చింది. ఈ రోజు నమ్మకంగా ఎవరున్నారని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. 101వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా.
ఎవరిని కనిపెడుతున్నాడమ్మా? నమ్మకస్తుడైన ఎవరిని కనిపెట్టాడు? అబ్రహామును కనిపెట్టి అబ్రహాము గురించి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు నమ్మకస్తుడు. ఇతడు భవిష్యత్తులో తన సంతానానికి నమ్మకత్వాన్ని నేర్పిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. ఎదిగిన దేవుడు తనను తన సంతానాన్ని మెండుగా దీవించాడు. నమ్మకమైన వాళ్ళకి మెండైనా దేవుళ్ళు కలుగుతాయి. ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే మెండైన దేవుడు మనకు ఇస్తాడు. అబ్రహాంకి ఇచ్చాడు. మరొక వ్యక్తిని చూద్దాం. మరొక వ్యక్తిని నెంబర్ 2 వ్యక్తిని చూద్దాం. నెంబర్ 1 అబ్రహాం చూసాము. నెంబర్ 2 మరొక వ్యక్తిని చూద్దాం. ఆయన ఎవరంటే మరి ఎలియాజరు మనుషుడు. అబ్రహాం యొక్క ఎలియాజరు అబ్రహాం ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాం ఇంట్లో ఎలా ఉన్నాడండి ఎలియాజరు గారు? నమ్మకంగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో పని చేస్తున్నావో ఆ ఇంట్లో వారికి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎలియాజరు గారు అబ్రహాం ఇంట్లో నమ్మకంగా పనిచేయగా అబ్రహాము గారు సమస్త ఆస్తిని అంతటిని ఆయన చేతికి అప్పగించాడు. ఆయనే మేనేజ్మెంట్ చూస్తున్నాడు. ఎవరండి? ఎలియాజరు చేసుకున్నాడు. ఈ రోజు ఆ వాక్యాన్ని కూడా మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము దయచేసి 2వ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినాననేమి ఏమి ఇచ్చినా ఏమి నేను సంతానము లేనివాడిని నేను సంతానము లేనివాడని పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యలు కదా. నా ఇంటి ఆస్తికంతో అదును కదా అని అంటున్నాడు. ఇంకా నమ్మకం ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఏమంటున్నాడు? అయ్యా దేవా, నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు. ఒకవేళ నువ్వు సంతానం ఈగిపోతే నా వారసుడు ఎవరు అవుతారు? ఎందుకు ఆ రీతిగా దృష్టి పెట్టి ఎలియాజరు మీద మాట్లాడుతున్నాడంటే అబ్రహాం ఇంట్లో అబ్రహాం దగ్గర నమ్మకం ఉన్నాడు. అందుకే ఆదికాండం 24వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో తన ఇంటి పెద్ద దాసునితో చాలు. తన ఇంటిలో ఉన్న ఆస్తి అంతటిని ఎవరు వెళ్తున్నారు? ఎలియాజరు. ఓ ఎంత గొప్ప భాగ్యం. నమ్మకం ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఇంట్లో దేవుడు సమస్తాన్ని ఆయన చేతికి అనగా ఎలియాజరు చేతికి అబ్రహాం ద్వారా అప్పగించాడు. ఈ రోజు ఏ ఇంట్లో పనిచేసినా ఎవరి దగ్గర పనిచేసినా నమ్మకంగా మనం పని చేస్తే మెండైన దేవుడు మనకు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది చూసేప్పటికీ ఇద్దరు మనం చూసాం. ఈ సమయంలో మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఈయన గోల్కీపర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఈ పేరు తెలుసు. ఆదికాండం 39వ అధ్యాయం మరి 2వ వాక్యం నుంచి మనం చదివినట్లయితే యెహోవా యోసేపునకు తోడైనని గనుక యోసేపునకు తోడైనని గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గనుక అతని చెయ్యి అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ముందుకు వచ్చినప్పుడు తను ఏమి తింటున్నాడో ఏమి తాగుతున్నాడో ఆయనకి తెలియదు. తినడం తప్ప తాగడం తప్ప ఇంట్లో ఏముందో ఏమి లేదో అతను పట్టించుకోలేదు. సమస్తానికి ఏమైపోయాడు? ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హల్లెలూయా. అంటే పోతీఫర్ ఇంట్లో జోసెఫ్ నమ్మకం ఉన్నాడు కాబట్టి ఆ ఇంటి ఆ ఆస్తిపాస్తులన్నిటి మీద అధికారిగా దేవుడు నియమించాడు. ఈరోజు ఏ ఇంట్లో పనిచేస్తున్నావో, ఏ యజమాను దగ్గర పనిచేస్తున్నావో, ఏ రాజు దగ్గర పనిచేస్తున్నావో, ఏ అధికారి దగ్గర పనిచేస్తున్నావో అక్కడ మనం ఎలా ఉన్నారంట? నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మెండైన దేవులతో ఆశీర్వదిస్తాడు. చూడండి, నమ్మకంగా పనిచేయగా దేవుడు చూశాడు.
తన ఇంట్లో ఏ వస్తువు తన సొంతదని స్వీకరించకుండా లేదా దొంగిలించకుండా చివరికి పోతీపరి భార్య తన మీద కన్ను వేసినప్పుడు కూడా ఆమెను ఎంత మాత్రం ముట్టకుండా నమ్మకంగా పనిచేస్తాడు కాబట్టి మెండైన దీవులో జోసెఫ్ దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆ దీవెన? ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ రోజు మనము దేవుడికి నమ్మకం ఉండాలి. ఏ ఇంట్లో పని చేస్తున్నామో ఆ ఇంట్లో ఎలియాజర్ లాగా మనం నమ్మకం ఉండాలి. ఏ రాజు దగ్గర మనం పని చేస్తున్నామో ఆ ఇంట్లో మనము ఆ రాజు దగ్గర మనము నమ్మకం ఉండాలి. మెండైన దేవుళ్ళు మనము పొందుతాము. అంటే కృప దేవుడు మనకి దయచేయండి కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే దేవుని మందిరంలో కూడా మనం నమ్మకం ఉండాలి. మోషేని మనం చూసినప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడని సంఖ్యాకాండము దయచేసి మనం చూద్దాం. 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంతమాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా హెబ్రీ గ్రంథకర్త ఇలా రాసుకున్నాడు మోషేని గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చూడండి పిల్లల, సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఎలా ఉన్నాడు? దేవుని ఇల్లనిగా దేవుని పరిచర్య అనే ఇంటిలో ఆయన నమ్మకం ఉన్నాడు. ఈ రోజు దేవుని మందిరంలో ఏ బాధ్యత అయితే నీకు దేవుడు ఇచ్చాడో ఆ బాధ్యత చేయడానికి నువ్వు నమ్మకంగా ఉంటే, నమ్మకస్తుడమైతే, నమ్మకస్తురాలమైతే దేవుని నీకు వెంటైన దేవునికైనా లేకపోతాడు. ఈరోజు సంఘాల్లో నమ్మకమైన వాళ్ళు తగ్గిపోకుండా ఉండాలని దేవుని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పరిచర్య మనుషులు ఎదుట చేయకూడదు. మనుషులు రాకమునిపే పరిచయం చేయాలి. మనుషులు ఎదుట చేస్తే మనుషులు మెప్పు పొందుతారు, కానీ దేవుడు ఇచ్చే మెండని దేవుడు పొందదు. ఈరోజు నీవు నేను మనం మోసేలాగా మన ఇల్లంతలో నమ్మకంగా మనం పనిచేసినట్లయితే దేవుని యొక్క మెండని దేవుళ్ళు మనము పొందదు. ఈ చిక్కుప దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చాలా మంది సహోదరులుగా ఎప్పుడు మేము దీవించబడతాం, ఎప్పుడు మేము దేవుడితో నింపబడతామని ఆశపడతారు, కానీ దేవుడి ఎదుట నమ్మకంగా బ్రతకాలి. లేదా నేను ఏ స్థలంలో పనిచేస్తున్నానో ఆ ఇంట్లో నమ్మకం ఉండాలి. ఏ అధికారి దగ్గర నమ్మకం పనిచేస్తున్నానో అక్కడ నేను నమ్మకంగా పనిచేసి దేవుళ్ళు పొందాలని ఆశపడు. నమ్మకత్వాన్ని కోల్పోతారు కాబట్టి ఆశీర్వాదం కోల్పోతారు. ఇకపోతే 5వ వ్యక్తిని మనం చూద్దాం. నమ్మకమైన వ్యక్తిని 5వ వ్యక్తిని మనం చూద్దాం. దావీదు రాజు అనగా దావీదు రాజు కాలమునకు సౌలు రాజ్యములో అనగా తన మామ రాజ్యములో నమ్మకంగా ఉన్నాడు. అనగా ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన అత్తమ్మ దగ్గర, మన మామ దగ్గర మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. దయచేసి ఆ మాటలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమయానికి వెళ్దాం. 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, మొదటి సమయానికి వెళ్దాం. 22:14 మనం చదువుదాం. రాజా రాజును కోరుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడు? మనకుల దగ్గర దావీదు ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు అల్లెళ్ళు మామ దగ్గర నమ్మకం ఉన్నారా? చెప్పండి. అనేక చోట్ల మనం చూస్తున్నాం. మామను మోసం చేసే అల్లుళ్ళు ఉన్నారు, అత్తమ్మను మోసం చేసే అల్లుళ్ళు ఉన్నారు. మన అలా ఉండదు. మనకు దేవుడి కృప చేత మెండైన దేవుళ్ళలోనికి రావాలంటే మామయ్య దగ్గర, అత్తమ్మ దగ్గర ఎలా ఉన్నారు? మనం ఈ రీతిగా ఈ సంవత్సరంలో పైన బిడ్డలను మనము
నమ్మకంగా జీవించి వెళ్ళిన దేవుడు మనం పొందడం. మనకు ఆరో వ్యక్తి ఎవరంటే దావీదు సైన్యములో నమ్మకమైన వాడు ఊరియా. ఏం పేరండి? ఊరియా. ఊరియా దావీదు యొక్క సైన్యములో నమ్మకం ఉన్నాడు. ఒకవేళ నువ్వు సైన్యములో ఉంటే, ఒకవేళ అలాంటి వర్గంలో ఉంటే పైన ఉన్న అధికారికి నమ్మకం ఉండాలి. నమ్మకమైన వాడు. ఒకసారి ఆ మాటను మీరు ఇంటి దగ్గర చదువుకోండి. దయచేసి ఆ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. రెండవ సంగతి గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ విషయాలన్నీ ఉంటాయి కనుక దయచేసి మనం చదువుతాం. ఇకపోతే 7వదిగా మనం చూసినప్పుడు 7వ వ్యక్తి ఎవరు నమ్ముకున్నారంటే సిరియా దేశంలో ఒక పనిపిల్ల, ఇశ్రాయేలు యొక్క పనిపిల్ల నమ్మకంగా ఉండేది. నయమాని ఇంట్లో ఇశ్రాయేలు దేశపు పనిపిల్ల లేదా పని అమ్మాయి, పని చేసే బాలిక నమ్మకంగా ఉంది. ఆమె నమ్మకం ఉండబట్టి ఆ ఇంటికి గొప్ప స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2 వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండేది. వారి చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరకుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర అంటే యజమానుల దగ్గర ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది. పని పిల్ల నయమాను భార్య దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అది నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే ఒక మాట చెప్తుంది. ఆ మాట నయమాను భార్య తీసుకొని నయమానుకున్న కుష్ఠరోగం పోవడానికి ఆ పని పిల్ల చెప్పిన మాట ఆమె హృదయాన్ని తాకింది. అప్పుడు ఆ మాట ప్రకారం తన యొక్క భర్తని ఎక్కడ పంపించింది? అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది అతనికి తెలియచేయగా సిరియా రాజు హల్లెలూయా. నేనంతటా ఒక మాటలో చెప్పాలంటే ఆ పని పిల్ల నమ్మకత్వాన్ని బట్టి నయమాను యొక్క భార్య, ప్రియ సహోదరి సోదరుడా, నయమాను యొక్క భార్య ఆ నమ్మకమైన ఆ బిడ్డని బట్టి ఆమె తన భర్తని ఈ ఎలీషా దగ్గరికి పంపించింది. అద్భుతమైన స్వస్థత ఆ బిడ్డకి. ఈ రోజు నేను మనం ఏ ఇంట్లో నమ్మకం ఉంటామో మనకు దీవెన రాకుండా ఎదుటి వారికి కూడా దీవెన కలుగుతుంది. ఎదుటి వారు కూడా పాపం అనే కృష్ణలోకం నుంచి బయటికి వస్తారు, రక్షణ పొందుతారు. ఈ ప్రకారం మనము మరి దేవుని దృష్టిలో మన నమ్మకం ఉండడమే కాకుండా మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నట్టు దేవుడు మీ పట్ల అధికారికి దయ ప్రేమ కలిగజేసి ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొస్తాడు. వీటి కృప దేవుడు దయచేయండి కాక. హల్లెలూయా. ఇకపోతే 8వదిగా మనం చూడబోతున్నాం. దయచేసి 8వదిగా మనం చూసినట్లయితే ప్రాకార నిర్మాణంలో అనన్య అద్భుతంగా నమ్మకం. ప్రాకార నిర్మాణం అంటే దేవుని పరిచయం చేసేటప్పుడు మన పరిచయకి రావడానికి, పరిచయం చేయడానికి మన నమ్మకం ఉండాలి. నెహెమ్యా గ్రంథం దయచేసి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం. నా సహోదరుడైన అనానీకిని కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనన్య ఎలా ఉన్నాడు? ప్రాకారం యొక్క పనిలో అనగా యెరూషలేము ప్రాకారంలో కూలిపోయినప్పుడు ఒక నాయకుడిగా నెహెమ్యా ముందుండి ప్రజలు నడిపిస్తున్నాడు.
నీకుడైనటువంటి నెహెమ్యా క్రింద ప్రాకారం కట్టే విషయంలో, యెరూషలేము ప్రాకారములు కట్టే విషయంలో అతన్ని ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడుగా ఉన్నాడు, నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎలా ఉన్నాడంటే అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. హల్లెలూయా. అందుకే ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. ప్రత్యేకమైన ఉన్నతమైన మెండైన దీవెన స్థానంలో దేవుడు ఉంచాడు అని ఈరోజు పరిచయం చేసే విషయంలో, దేవుని మందిరం పరిచయం చేసే విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడి నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో, మెండైన స్థానంలో, మెండైన దీవెనకరమైన స్థానంలో నేను ఉంచుతాను. ఈ కృప దేవుడిగా ఇచ్చేది కాక. హల్లెలూయా. ఎంతమంది చూసేప్పటికీ ఇక గొప్ప వ్యక్తి మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బబులోను దేశంలో దానియేలు నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? బబులోను దేశంలో దానియేలు గారు నమ్మకం ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుదాం. అందుగా ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు బబులోను దేశంలో ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఎంతటి స్థాయిలో పెట్టాడు తెలుసా? మెండైన స్థానంలో పెట్టాడు. ఒకసారి ఆ మాట మనం చదివినట్టయితే మరి అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుదాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. నమ్మకంగా మనం జీవించాలి సహోదరుగా. బబులోను దేశంలో, పరాయి దేశంలో నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని మెండైన దేవుని కలిపి ఉన్నతమైన స్థాయిలో ఒక ప్రధానిగా చేశాడు. మొదటి వ్యక్తి నమ్మకం ఉండే విషయాన్ని మనం చూద్దాం. దయచేసి 10వ విషయాన్ని మనం చదువు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వస్తున్నాం మనం. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు నమ్మకం ఉన్నాడు దేవుని ఎదుట. అపోస్తలుడైన పౌలు గారు నమ్మకం ఉన్నాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఖండికల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడినై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడినై నా తాత్పర్యము చెప్పుతున్నాను. చాలు. పౌలు గారు దేవుని ఎదుట నమ్మకం ఉన్నాడు. దేవున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని మెండైన దేవుడు తొలిపాడు. కొత్త నిబంధనలో 14 పత్రికలు రాయడానికి దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. ఆయన ద్వారా అనేక అద్భుతాలు దేవుడు జరిగించాడు. 3 ఆకాశానికి వెళ్ళి వచ్చే ఆ కృప దేవుడు ఇచ్చాడు. మెండైన దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. అంత మాత్రం కాదు, పౌలు గారు మరొక చోట చెప్తున్నాడు, నేను నమ్మకస్తున్నా చెప్తున్నాను. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. పౌలు గారు ఎలా ఉన్నాడు? దేవుడు ఎంత నమ్మకమై ఉన్నాడు. నమ్మకత్వాన్ని కలిగి ఉండటకు దేవుడు కృప చూపాడని దేవుడి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో ఎలా ఉండాలండి? నమ్మకం ఉండాలి. 11వ నమ్మకమైన వ్యక్తిని మనం చూడకూడదు. ఇతడు దైవజనుడు. ఈ దైవజనుడు నమ్మకం ఉన్నాడు దేవుడికి. దయచేసి ఎవరంటే తిమోతి అనే దైవజనుడు నమ్మకంగా ఉన్నాడు.
మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనగు తిమోతిని మీ నుండి పంపి ఉన్నాను. ప్రియ సహోదరితో చాలు. ఇక్కడ ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారుడైనటువంటి దైవజనుడుగా ఉన్నటువంటి తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఓ కొరింథీ సంగమా, మీ దగ్గరికి నమ్మకమైన నా ఆత్మీయ కుమారుడున్నాడు. మీ సమస్య ఏంటో, మీ అక్కరేంటో అవన్నీ తీర్చగల వాడు, నమ్మకమైన వాడు నా తిమోతి అని మాట్లాడుతూ పంపిస్తున్నాడు. మరోసారి ఆ వాక్య భాగం చదువుదాం. ఇంటి నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. హల్లెలూయా. నేను ఎలా బోధిస్తానో, ఎలా నడుచుకుంటానో నాలాగే బోధిస్తాడు, నాలాగే మీ విషయంలో చూసుకుంటాడు. ఆ వ్యక్తిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అతడు నమ్మకమైన వాడు. నేను దేవులు పొందాలంటే నీ ఆత్మీయ తండ్రి దగ్గర ఒక నమ్మకమైన ఆత్మీయ కుమారుడిగా బ్రతకాలి. అలా బ్రతుకుతున్నది ఎవరు? తిమోతి. ఒక దైవజనుడిగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ తండ్రి మాట వింటున్నాడు. మనం ఇప్పుడు 11వ వ్యక్తి ఎవరు? తిమోతి నమ్మకమైన దైవజనుడు, నమ్మకమైన ఆత్మీయ కుమారుడు. అందుకే తిమోతిని ఈ ప్రపంచంలో ఆదర్శంగా యవనస్తులు తీసుకుంటాడు. మిన్నటి దిగులతో తిమోతి వర్ధిల్లాడు. ఆ ప్రకారం దేవుడి మన సహాయం చేయగా. హల్లెలూయా. ఇకపోతే 12వ వ్యక్తిని, నమ్మకమైన వ్యక్తిని మనం చూద్దాం. కొంచెం పరిచారకుడైన తుకికు నమ్మకమైన వాడు. పరిచారకుడైన తుకికు. పరిచయం చేసే వ్యక్తులు కూడా నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా పరిచయం చేస్తే అట్టి వారికి దీవులు రావు. నీ చేతికి ఏదైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి ఇదిగో ఈ పరిచయం చేయి అన్నప్పుడు ఆ ధన విషయంలో నమ్మకం ఉండాలి, ఆ పని విషయంలో నమ్మకం ఉండాలి, ఆ టైం మెయింటైన్ చేసే విషయంలో నమ్మకం ఉండాలి. ఈ తుపికు పరిచయంలో నమ్మకం ఉన్నాడు. ఈయన గురించి ఒకసారి మనం చూద్దాం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుదాం. వీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడనైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయను. హల్లెలూయా. పౌలు గారి గురించి ఎఫెసు సంఘానికి తుకికు నమ్మకమైన వాడు, నా విషయాలని మీకు చెప్తానని పంపించాడు. దైవజనం గురించి నమ్మకమైన తుకికు చక్కగా ఎఫెసు సంఘానికి బోధిస్తున్నాడు. ఈ రోజుల్లో సేవకుల గురించి నమ్మకమైన వ్యక్తులు నమ్మకమైన వ్యక్తులను బోధిస్తారు. కానీ నమ్మకం కాని వ్యక్తులు సేవకుల గురించి మరొక రకంగా బోధిస్తారు. తుకికి ఎలా ఉన్నాడు? చూడండి ఎంత అద్భుతంగా ఏమంటాడు తెలుసా? నా ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులు నీకు తెలియచేయను. ఈ తుకికు దైవజనుడైన ఆత్మీయ తండ్రిని లేదా ఆత్మీయ సహోదరుని గూర్చి ఎంత నమ్మకంగా చెప్తున్నాడు చూడు. కలెక్టర్ నువ్వు ఫ్రెండ్గా ఉంటే నీకు ఎంత ఘనత. అపోస్తలులు అందరికంటే శ్రేష్టమైన ఎవరు ఇప్పుడు? పౌలు గారు. పౌలు గారికి సహోదరుడు అయ్యాడు ఎవరండి? ఎందుకు అయ్యాడంటే నమ్మకమైన పరిచయం. అందుకే ఏమన్నాడు ఆయన? ఆ మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వాక్యంలో వీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ఏమైనాడు ఇప్పుడు? ఎవరికి? పెళ్లి గ్రహంకి సహోదరుడిగా మనం ఉంటే ఎక్కడుంది? ప్రపంచంలో గొప్ప దైవజనుడు. మన ట్రంప్ గారికి ప్రమాణం చేసేది ఆయనే.
ఇప్పుడు లేడు, ప్రభు పిలిచాను వెళ్ళిపోయాడు ఆయన. అమెరికా దేశంలో ఉన్న అధ్యక్షులందరినీ ప్రమాణం చేపించి ప్రార్థన చేసి మొట్టమొదటి సంతకాలు పెట్టించేది ఎవరో తెలుసా? పెళ్లికి ఆర్థిక మన సహోదరిగా ఉంటే మనకి ఎంత ఘనత. మరి అది వెంటనే దీవెని కదా. మరి పౌలు గారికి సహోదరు అయ్యాడు ఎందుకంటే నమ్మకమైన వాడుకోండి. హల్లెలూయా. ఎంతమంది చూసేప్పటికీ పడింది. తప్పుడు వ్యక్తిత్వం, తప్పుడు వ్యక్తి మనం ధ్యానం చేద్దాం. దయచేసి మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం చదువుకుందాం. ఎపఫ్రాను నా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. మీ సంగతులు నేర్చుకుంటేరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందని మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. హల్లెలూయా. ఎపఫ్రా ఎత్తువారి ప్రేమను ఆత్మీయ తండ్రికి తెలియపరిచే విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఏం పేరు? నమ్మకమైన వాడు. ఇతరుల గురించి ఆత్మీయ తండ్రితో చెప్పేటప్పుడు నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, కల్పించి చెప్పకూడదు. మీ ఇద్దరు ఏదో తేడా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆత్మీయ తండ్రికి మరి లేనిపోని మాటలు నీ సహోదరి మీద చెప్పకూడదు. ఎవరు ఎలా ఉన్నాడు తెలుసా? మరొకసారి మాట చాలా బాగుంటది. ఇది ఒకసారి చూడండి. మా ఎవరు అనున్న మా ప్రియుడైన తోడి దాసుని వలన మిగిలిన సంగతులను నేర్చుకుంటే. ఎవరికి తోడు దాసుడు? పౌలు గారికి తోడు దాసుడుగా ఉన్నాడు. మెచ్చుకుంటున్నాడు మా తోడి దాసుడని. ఒకవేళ నమ్మకమైన వాడు కాకపోతే పౌలు గారు మా తోడి దాసుడు కాడు, మా చదువుకొని వాడు కాదు అని పక్కన పెట్టేసి గర్వించగా నాతో మా సహోదరులు నమ్మకమైన వారిగా తోడుగా ఉన్నారు. అప్పుడు దేవుడు తీస్తాడు, నాతో ఉండే మీరందరూ కూడా నేను ఎంత నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటానో అంత నమ్మకంగా మనందరూ ఉన్నప్పుడు దేవుడు బిడ్డైన దేవుడు మన మీద మనందరి మీద తీర్చుతాడు. అందుకే 7వ వచనంలోకి వచ్చినప్పుడు అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అనగా అపోస్తలుడైన మా విషయంలో నమ్మకమైన పరిచారకుడు, క్రీస్తు పరిచారకుడు. ఈరోజు ఇలా చెప్పే రీతిలో ఉన్నారు. ఎంతమంది చూశాను? 13 మంది చూసాం. ఇక 14 వ్యక్తులు మనం చూడబోతున్నాం. కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుతున్నాం. కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. మీరు మా స్థితి తెలుసుకున్నట్టును మీ హృదయములను అతడు ఆదరించినట్టును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన గొడ్డెను మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే మీ దగ్గర సంగతులు నీవు మీకు తెలియజేతుడు. హల్లెలూయా. ఎవరంటే ఇక్కడ వనేస్యము నమ్మకంగా ఉన్నాడు. ఒకనాడు వనేస్యము నమ్మకమైన వాడు కాదు, కానీ నమ్మకంగా మారాడు. ఒకప్పుడు మనం కూడా నమ్మకమైన కాదు. వాక్యం విన్న తర్వాత మనం ఇంకా నమ్మకంగా మారదు. మరొకసారి ఆ మాటను 9వ వచనాన్ని బాగా స్పష్టంగా చదివితే అలా రాయబడింది, మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన వనేస్యమును మీ యొద్దకు పంపుచున్నాను. ఎందుకు పంపుతున్నాను తెలుసా? అతడు నమ్మకమైన వాడు మీ హృదయాలను ఆదరిస్తాడు. హల్లెలూయా. వనేస్యము ఎలాంటి వాడంటే ఆదరించే విషయంలో నమ్మకమైన. అయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళని బలపరచడండి అన్నప్పుడు మన నమ్మకం నుండి వెళ్ళి ఏం చేయాలా? వనేస్యం ఏం చేస్తున్నాడు? 15 వ్యక్తులు చూద్దాం ఒకసారి. ఇతను ఎవరో తెలుసా? సహోదరుడైన వాడు నమ్మకమైన. ఈయన ఎవరంటే సిల్వాన్. మనం చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము
పండిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ముగించేస్తున్నాను, సమయమైంది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12. తన నిత్య మహిమకు మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అనే సాక్ష్యము చెప్పుచు సంక్షేమముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఇచ్చిన సిల్వాని చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, ఒకనొక వ్యక్తిని గురించి ఇతడు నమ్మకమైన వాడు. నేను ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాను, ఒక పత్రిక రాసి అతని చేత పంపిస్తున్నాను. అతను ఎవరంట? సిల్వాను నమ్మకమైన వాడు. హల్లెలూయా. మిడ్డైన దీవులు పొందాలంటే సిల్వాన్ లాగా నీ చేతికి పత్రిక ఇచ్చినా, ఏ మాట చెప్పినా అది ఇతరులకు చెప్పకుండా ఎవరికి చెప్పమంటే వాళ్ళకే చెప్పే వ్యక్తిగా నమ్మకం ఉంటే దేవుడికి బిడ్డని నిర్మిస్తాడు. హల్లెలూయా. చాలా మంది మా సహోదరులు కష్టాలన్నీ నాకు చెప్తుంటారు, బాధలని చెప్తుంటారు. ప్రార్థన చేయమని. నేను తీర్చడానికి కాదు, నేను తీరవలేను. నేను చేసి తప్పితే బాధల కష్టాలు చెప్పిన అవసరం చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాను. వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు తీసుకెళ్ళి ఇంకోసారి నేను చెప్పను. చెప్పొచ్చా? చెప్పకూడదు. ఈ విషయంలో మనం ఎలా ఉండాలి? సిల్వాన్ ఎలా ఉన్నాడు? నమ్మకం ఉన్నాడు ఈ విషయంలో. పక్క వారు ఏదైనా నీతో బాధతో, నీ పడుతున్న సమస్యను బట్టి బాధతో వర్తమానమైన చెప్పుంటే ప్రార్థన చెప్పని దానికి పొరిగింటి వారికి, పక్కింటి వారికి, వాళ్ళకి చెప్పు. నీ కడుపు నేర్చుకొని మా సహోదరి మాదిరిది అని గలతీ 6:2 ప్రకారం నువ్వు ప్రార్థన. హల్లెలూయా. ఎంతమంది చూసేప్పటికీ కంప్లీట్ అయిపోయినారు. వీళ్ళు కాకుండా అనేకులు బైబిల్లో నమ్మకమైన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా రాజు నమ్మకమున్నాడు. ఒకసారి టచ్ చేసి వదిలిపెట్టేద్దాం, సమయం పెంచుకున్నారా. హిజ్కియా రాజు 2వ అధ్యాయం 31వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతున్నాం. లేదంటే 20వ వాక్యం చదవండి, ముగించేద్దాం. హిజ్కియా యూదా దేశమందున ఇలాగ జరిగించి తమ దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థముగా, నమ్మకముగా పని చేసి వచ్చాను. హల్లెలూయా. హిజ్కియా రాజు ఎలాంట? దేవుడి దృష్టికి అనుకూలంగాను, యథార్థంగాను, నమ్మకంగా పని చేయొచ్చు. రాగా దేవుడు ఆయన ఏం చేశాడు? లాస్ట్ లో రాస్తుంది, వర్తలింప చేశాడు. హల్లెలూయా. వీళ్ళే కాక అనేకులు ఉన్నారు నమ్మకస్తులు. దానికి రెఫరెన్స్ కావాలంటే మీరు నోట్ చేసుకోండి. 13వ వాక్యంలో ఇంకా కొంతమంది ఉన్నారు. దేవుడి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయం 15వ వాక్యంలో కొంతమంది ఉన్నారు. ఈ రోజు మేము నేను మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వాళ్ళ కోసం మన తండ్రి ఏం చేస్తున్నాడు? మన దేవుడు ఏం చేస్తున్నాడు? నమ్మకమైన వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు అంటే 104 ప్రకారం ఆకాశంలో నమ్మకస్తులు ఎవరైనా చూస్తున్నాడు. ఎవరైతే నమ్మకస్తులుగా కనపడ్డారో వారిని మెండైన దేవులతో దేవుడు నింపబోతున్నాడు. ఈ రోజు దేవుడు నేను మనం మీ పరిచయంలో కానీ, వ్యాపారంలో కానీ, పని చేస్తున్న స్థలంలో కానీ, డ్యూటీ చేస్తున్న స్థలంలో కానీ, అధికారుల దగ్గర కానీ, అలాగే సంఘంలో కానీ, సంఘ పరిచయంలో కానీ, మాట ఎత్తలకు చెప్పమని చెప్పిన మాటలో కానీ, అన్నింటిలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉంటే సామెతలు 28:20 ప్రకారం మెండైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మెండైన దేవులతో నమ్మకస్తులుగా కొనసాగి సమృద్ధి సహాయము మనందరం పొందుకున్నాం గాక. దేవుడి మాటలు దీవించింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఒకసారి దేవుడు